నేను కూడా శ్రీకాకుళం నుంచి కూడా నాకు కూడా ఒకటనంటే ఖచ్చితంగా అక్కడ కూడా పెడదామని చెప్పి ఆ రోజు పోర్టుకి అనుగుణంగా ఒక ఎయిర్పోర్ట్ ను కూడా పెట్టాలని చెప్పి ఆయన కూడా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. దానికి ఖచ్చితంగా మేము ఇక్కడే ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ కూడా చూసి చిరస్థాయిగా ఉండిపోయే విధంగా మన శ్రీకాకుళం జిల్లాలో విమానాలు దిగి ఎగిరే విధంగా ఎయిర్పోర్ట్ తీసుకొని వస్తామనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాము. అది చిన్న పనేం కాదు. కానీ ఈ రోజు ఉన్నటువంటి కొంతమందికి శ్రీకాకుళం ఏంటి ఇక్కడ ఎయిర్పోర్ట్ అని అనుకోవచ్చు. కానీ శ్రీకాకుళంలో ఇప్పుడు ఎయిర్పోర్ట్ పెడితే ఈ రోజు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాల తర్వాత ఇక్కడే పోర్ట్ తయారైతే, ఇక్కడే బీచ్ కారిడార్ తయారైతే, ఇక్కడికి రాయపూర్ కి పెద్ద కనెక్షన్ మనం ఏర్పాటు చేసుకుంటే బ్రహ్మాండంగా ఈ జిల్లా అభివృద్ధి చెందుతుంది. ఈ ఎయిర్పోర్ట్ మనకు అన్ని విధాలుగా పనికొస్తుంది. అంటే దూరదృష్టితో మనం ఆలోచించుకొని ఇప్పటి నుంచి అడుగులు వేస్తే మన శ్రీకాకుళం జిల్లా భారతదేశంలోనే నంబర్ 1 జిల్లాగా తయారవుతుందన్న విషయం కూడా